ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాల విద్య కమిషనర్ ఎంఎం నాయక్ సార్ గారికి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కళావతి మేడం గారికి, మరియు ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్మితా మేడం గారికి ఈ లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రాం కార్యక్రమాలు అందిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సెకండ్ బిఏలో అనగా థర్డ్ సెమిస్టర్లో యూనిట్ 2లో మనం చూసినట్టయితే 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ మీద మనం ఈరోజు లెసన్ చెప్పుకోబోతున్నాము. ముఖ్యంగా వచ్చేసి 19వ శతాబ్దంలో భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి. దీనినే మనము ఏమని పిలుస్తామంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అని కూడా పిలవడం కూడా జరుగుతుంది. దీనిని ఆంగ్లంలో రెనైజాన్స్ అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో అయితే రెనైజాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది ఐరోపా ఖండంలోని ఇటలీ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మనం గమనించినట్టయితే మొట్టమొదటిసారిగా బెంగాల్ రాష్ట్రంలో ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనము రావడం జరిగింది. బెంగాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం రావడానికి ప్రధానమైన కారకుడు ఎవరంటే రాజారాం మోహన్ రాయ్ ప్రధానమైన కారకుడుగా చెప్పడం జరిగింది. ఆయన బ్రహ్మ సమాజము అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించి భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమానికి అనేక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టడము జరిగింది. మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది ఇప్పటి నుంచి వచ్చినది కాదు. ప్రాచీన కాలం నుండి అంటే వేదాల నుండి ఈ యొక్క భారతీయ మతంలో సంస్కరణలు అనేటువంటి కూడా ప్రారంభం కావడం కూడా జరిగింది. ఇక మధ్యయుగంలో మనం గమనించినట్టయితే మధ్యయుగంలో ఇస్లాం మతం యొక్క ప్రభావం వలన భారతీయ సమాజం పైన చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరిగింది. కాబట్టి అలాంటి సమయంలో అంటే ఇస్లాం మతం యొక్క ప్రభావము భారతీయ సమాజంపై ఎక్కువగా ఉన్న సమయంలో ఆ కాలంలో ఉన్నటువంటి భక్తి ఉద్యమకారులు మధ్యయుగంలో భక్తి ఉద్యమకారులు అయినటువంటి గురునానక్, తర్వాత రామదాసు, తర్వాత వచ్చేసి ఇక చైతన్యుడు, రామానందుడు, వల్లభాచార్యుడు, మధ్వాచార్యుడు ఇలాంటి భక్తి ఉద్యమకారులు మధ్యయుగంలో భారతీయ సమాజంపై ఉన్నటువంటి ఇస్లాం మత ప్రభావంను కొంతవరకు తగ్గించడం కూడా జరిగింది. అయితే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించిన తరువాత భారతీయ సమాజంపై కూడా బ్రిటిష్ వారి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా వచ్చేసి బ్రిటిష్ వారి మతమైనటువంటి క్రైస్తవ మత ప్రభావము భారతీయ సమాజం పైన ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క మధ్యయుగంలో ఏ విధంగా భక్తి ఉద్యమకారులు కొంతవరకు తగ్గించారో అదేవిధంగా బ్రిటిష్ కాలంలో కూడా ఈ యొక్క ఉద్యమకారులు కొంతవరకు క్రైస్తవ మతం యొక్క ప్రభావాన్ని కొంతవరకు నిలువరించడం కూడా జరిగింది. మరి భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనము అంటే సంస్కృతిలో పునరుజ్జీవనము రావడము అంటే సంస్కృతి తిరిగి ఉజ్జీవింప చేయడాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అని పిలవడం జరిగిందని మొదటగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు రావడానికి ప్రధానమైన కారణాలు మనము చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసి బ్రిటిష్ వారి పరిపాలనా విధానము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రిటిష్ వారి పరిపాలనా విధానము. భారతదేశానికి బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా వ్యాపారం కోసం వచ్చి మనలో ఉన్నటువంటి అనైక్యతను ఆధారం చేసుకుని టోటల్గా భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకున్న తర్వాత వారికి అనుకూలంగా అనేక చట్టాలను రూపొందించుకొని భారతదేశాన్ని దోపిడీ చేయడం కూడా
జరిగింది. రెండవదిగా మనం గమనించినట్టయితే క్రైస్తవ మిషనరీలు. ఈ క్రైస్తవ మిషనరీలు అనే వాళ్ళు ఐరోపా ఖండం నుంచి భారతదేశానికి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతదేశానికి వచ్చారు. ఈ యొక్క క్రైస్తవ మిషనరీల యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం ఏదంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే సమాజ సేవ ఒకటి, రెండవది వచ్చేసి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడము వీరి యొక్క ముఖ్య లక్షణంగా పెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశానికి సమాజ సేవ చేస్తూ మరియు వారి ఒక క్రిస్టియానిటీని భారతదేశంలో విస్తరింప చేయడం కూడా జరిగింది. ఇక మూడవ కారణం మనం చూసినట్టయితే ఆంగ్ల విద్య ప్రభావము. ముఖ్యంగా వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్టయితే ఆంగ్ల విద్య అనేటువంటిది భారతీయ సమాజం పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపింది. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క భాష వచ్చేసి ఆంగ్ల భాష. ఈ ఆంగ్ల భాష నేర్చుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆంగ్ల భాష మాట్లాడే వారికి బ్రిటిష్ వారు అనేక రకాలైనటువంటి సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ విధంగా భారతీయులు కొంతమంది ఈ యొక్క ఆంగ్ల విద్యను నేర్చుకొని శాస్త్రీయ దృక్పథాన్ని కూడా అలవర్చుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఆంగ్లేయ విద్య చదవడం వలన ప్రజలలో ఏమొచ్చిందంటే శాస్త్రీయ దృక్పథము అనేటువంటి వచ్చింది. మూఢనమ్మకాలు తొలగిపోయినాయి, అంధవిశ్వాసాలు తొలగిపోయి ప్రజలలో శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది రావడం కూడా జరిగింది. నెక్స్ట్ కారణం చూసినట్టయితే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన సమాజంలో లేదా మన మత ఆచార్యాలలో ఉన్నటువంటి వాటిలో మూఢ విశ్వాసాలు మరియు మూఢనమ్మకాలు మరియు అంధవిశ్వాసాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. వీటిని కూడా రూపుమాపడానికి ఈ 19వ శతాబ్దంలో కొంతమంది ఉద్యమకారులు వచ్చేసి ఈ యొక్క భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలను జరపడం కూడా జరిగింది. ఈ రకంగా వచ్చేసి భారతదేశంలో ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవం రావడానికి అనేకమైన కారణాలు కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి ఆయన భారతదేశంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఈ బ్రహ్మ సమాజం ద్వారా భారతీయ సమాజాన్ని మరియు మతానికి ఆయన ఎంతో సేవ చేసినట్టుగా మనము చెప్పుకోవడం కూడా జరుగుతుంది. మరి రాజారాం మోహన్ రాయ్ గురించి మనము తెలుసుకుంటే ఈయన 1772వ సంవత్సరంలో 1772 మే 2వ తారీఖున బెంగాల్లో ఉన్నటువంటి రాధానగర్లో జన్మించాడు. బెంగాల్లోని రాధానగర్లో జన్మించినాడు. ఈయన తల్లిదండ్రులు మనం చూసినట్టయితే రమాకాంత్ రాయ్ మరియు తల్లి వచ్చేసి తరణీదేవి. ఈ రమాకాంత్ రాయ్లకు మరియు తరణీదేవులకు 1772 మే 2వ తారీఖున బెంగాల్లోని రాధానగర్లో ఈ రాజా రామ్మోహన్ రాయ్ జన్మించడం జరిగింది. ఆయన అసలు పేరు వచ్చేసి రామ్ మోహన్ రాయ్. రాజా అనేది ఆయన బిరుదు. అది ఏ విధంగా వచ్చింది అనేది మనం తరువాత నిదానంగా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. ఆయన ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు కాబట్టి సంస్కృతంను బాగా నేర్చుకొని తర్వాత భారతీయ గ్రంథాలను అన్నిటిని కూడా ఆయన చాలా క్షుణ్ణంగా పఠించడం కూడా జరిగింది. ఇక యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి మరియు టిబెట్ ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ అనేక ఋషులను మరియు మునులను కూడా సందర్శించి వారితో మాట్లాడడం వల్ల ఆయనలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం కూడా జరిగింది. ఇక అక్కడ నుంచి తిరిగి మళ్ళా బెంగాల్ రాష్ట్రానికి రావడం జరిగింది. బెంగాల్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇక ఆయన స్లోలీగా సమాజ సేవ చేయడము ప్రారంభించాడు. ఇలాంటి సమయంలో వాళ్ళ నాన్న రమాకాంత్ రాయ్ ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ వారి దగ్గర ఒక దివానుగా ఆయన ఉద్యోగం చేయడం జరిగింది. అయితే అకస్మాత్తుగా రాజా రామ్మోహన్ రాయ్ తండ్రి చనిపోవడంతో ఇక ఆయన ఉద్యోగాన్ని ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు చేపట్టవలసి వచ్చింది. కాబట్టి ఆయన తండ్రి మరణించిన తర్వాత ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో
ఈ రామ్మోహన్ రాయ్ అనే ఆయన జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి డిగ్బీ ఈ డిగ్బీ అయినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర రాజా రామ్మోహన్ రాయ్ దివానుగా ఒక ఉద్యోగాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. దీంతో బ్రిటిష్ వారికి మరియు రాజా రామ్మోహన్ రాయ్కి ఇక్కడ మంచి సంబంధ బాంధవ్యాలు కలగడము జరిగింది. ఈ రకంగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన చింత అంతా కూడా దేనిపైన ఉంది అంటే ఆధ్యాత్మిక పైన ఉంది. భారతీయ ఆధ్యాత్మిక పైన ఆయన చింత అంతా ఉంది. కాబట్టి ఎక్కువ రోజులు రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యోగము చేయలేకపోయాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడు, 1814 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి దివాన్ ఉద్యోగాన్ని వదిలి ఆయన బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత బెంగాల్ రాష్ట్రం అంతా తిరిగి ఆ యొక్క బెంగాల్ సమాజాన్ని అంతా కూడా బాగా ఉత్తేజితం చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ ఉన్న క్రమంలో ఒక సంస్థ కావాలి, ఒక సమాజం ద్వారా పోతే మనకు బాగా ఉంటుందని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచన చేసి 1815 సంవత్సరంలో ఆయన కలకత్తాలో ఆత్మీయ సభ 1815లో ఆత్మీయ సభ అనే ఒక సభను ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా తన కార్యక్రమాలన్నిటిని కూడా అంటే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలన్నిటినీ ఈ సభ ద్వారా ఆయన నిర్వర్తించడం జరిగింది. కాలక్రమంలో 1828 నాటికి ఈ ఆత్మీయ సభ అనేటువంటిది బ్రహ్మ సమాజముగా త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి బ్రహ్మ పేరు మీద బ్రహ్మ సమాజము అనేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజం ద్వారా తన యొక్క ఆశయాలు తన యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా ఆయన ప్రచారం చేయడం కూడా జరిగింది. ఈ రకంగా వచ్చేసి బెంగాల్ రాష్ట్రం అంతటా పర్యటించి బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మరియు భారతీయ ప్రజలందరినీ కూడా ఆయన బాగా ఉత్తేజితం చేయడం కూడా జరిగింది. ఇలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటూనే ఆయన ఏం చేశాడంటే భారతీయ గ్రంథాలన్నిటి చదివాడు, వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. తర్వాత ఇక మనం చూసినట్టయితే ఇస్లాంల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను కూడా క్షుణ్ణంగా చదివాడు. తర్వాత క్రైస్తవుల మత గ్రంథమైనటువంటి ఈ హోలీ బైబిల్ను కూడా చదివాడు. ఈ రకంగా హిందూ గ్రంథాలని, ఖురాన్ని, తర్వాత బైబిల్ను, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు అన్ని గ్రంథాలు చదవడం వల్ల ఆయనలో ఒక నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి ఉద్దేశాలైనటువంటివి రావడము జరిగింది. ఈ రకంగా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ సమాజ సేవ చేస్తూ ఇక అనేక గ్రంథాలు పఠిస్తూ వాటిపైన మంచి అవగాహన కలిగించుకున్నాడు. ఆ రకంగా వచ్చేసి దేశము మరియు రాష్ట్రమంతా సంచరిస్తూ హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. హిందూ మతము చాలా గొప్పది, మీరు హిందూ మతంలోనే ఉండండి, ఇతర మతాల్లోకి వెళ్ళొద్దండి, హిందూ మతము ప్రాచీన కాలం నుంచి మనకు ఉండదని చెప్పి ఆయన ఏం చేసినాడంటే బెంగాల్ రాష్ట్రం అంతటా తిరిగి భారతదేశం అంతటా కొన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి ఈ యొక్క హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే హిందూ మతం యొక్క గొప్పతనం చెప్పిన తర్వాత ఆయనకు హిందూ మతం పట్ల కొద్దిగా అసంతృప్తి అనేది ఉంది. దానికి కారణం ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఆ యొక్క మూఢాచారాలు, తర్వాత వచ్చేసి అంధవిశ్వాసాలు. ఈ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి కొంతమంది హేతువాదులు ఏం చేసేవాళ్ళంటే హేతువాదులు దీన్ని వ్యతిరేకించేవాళ్ళు. అదేవిధంగా వచ్చేసి ఈ రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఏం చేశాడంటే హిందూ మతంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు వ్యతిరేకించినాడు. తర్వాత అంధవిశ్వాసాలను కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఇలాంటి సమయంలో ఆయన 1815లో ఆత్మీయ సభ స్థాపించినాడు. అది 1828కి వచ్చే సమయానికి అదేమైపోయిందంటే బ్రహ్మ సమాజముగా మారింది. 1828 ఆగస్టు 20 తారీఖున కలకత్తాలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడము జరిగింది. ఈ రకంగా బ్రహ్మ సమాజం ద్వారా స్థాపించి ఆయన అనేక సిద్ధాంతాలను కూడా రూపొందించాడు. బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు,
లేదా నియమాలను మనము చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా నియమాన్ని మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆయన ఏం చేసినాడంటే అనేక గ్రంథాలను పఠించాడు కాబట్టి ఆయనకు అన్ని మతాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన ఏం చెప్పినాడంటే దేవుడు ఒక్కడే అని చెప్పినాడు. ఏం చెప్పాడు? ఆయన దేవుడు ఒక్కడే. దాన్నే ఏకేశ్వరోపాసనం అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఒక్కడే. అన్ని మతాల గ్రంథాలను ఆయన పఠించి చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. తర్వాత లేదా ఏకేశ్వరోపాసనాన్ని ఆయన పాటించడం జరిగింది. తర్వాత వచ్చేసి యజ్ఞాలను మరియు యాగాలను ఆయన వ్యతిరేకించినాడు. యజ్ఞ యాగాదుల వలన ఏమీ లాభం లేదు, అనవసరమైనటువంటి ఖర్చు తప్ప యజ్ఞ యాగాదులను వ్యతిరేకించినాడు. ఆ యజ్ఞాలను నిర్వహించేటువంటి పూజారి వ్యవస్థ పైన కూడా ఆయన అనేక రకాలుగా తీవ్రంగా వారిని దుయ్యబట్టడం కూడా జరిగింది. ఇక రెండవదిగా మనము గమనించినట్టయితే విగ్రహారాధన చేయకూడదు అని చెప్పినాడు. ఏం చెప్పాడు? విగ్రహారాధన చేయకూడదు అంటే ఆయన ఊకినే చెప్పలేదు. ఇవన్నీ హిందూ గ్రంథాలను చదివాడు, వేదాలను చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, ఖురాన్ను చదివినాడు, బైబిల్ చదివాడు, జైన బౌద్ధ మత గ్రంథాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినాడు. కాబట్టి ఆయన రెండో విషయంగా వచ్చేసి విగ్రహారాధన చేయకూడదని చెప్పడం జరిగింది. భగవంతుడు అనగా దేవుడు వచ్చేసి నిరాకారుడు, ఆయనకు ఒక ఆకారం లేదు. కాబట్టి మీరు భగవంతుడిని విగ్రహ రూపంలో పూజించకూడదు. భగవంతుడు ఆయనకు ఏ ఆకారం లేదు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి ఏం చేయాలంటే విగ్రహ రూపంలో కాకుండా భగవంతుణ్ణి ధ్యానించాలని చెప్పినాడు. భక్తితో భగవంతుణ్ణి ధ్యానించాలి. ఏ విధంగా ధ్యానించాలంటే భజనల ద్వారా ధ్యానించాలని చెప్పినాడు. తర్వాత వారాంతపు ప్రార్థనలు, భజనలు మరియు వారాంతపు ప్రార్థనల ద్వారా ఈయన భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్పడం కూడా జరిగింది. ఇక మూడో విషయం మనము చూసుకున్నట్టయితే బహుభార్యత్వాన్ని వ్యతిరేకించినాడు. అంటే ఒక పురుషునికి ఒక భార్య, ఒక స్త్రీకి ఒక భర్త ఉండాలి అనే విధానాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఆయన చెప్పడం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా ఈ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు మనము గమనించినట్టయితే బహుభార్యత్వంతో పాటు ఇక బాల్య వివాహాలను కూడా వ్యతిరేకించినాడు. ముఖ్యంగా ఆ కాలంలో చిన్నపిల్లలకు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అంటే 10, 9, 8 ఏళ్లలో వివాహాలు చేసేవాళ్ళు. ఈ వివాహాలు చేయడానికి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి రకరకాల సంఘటనలు బట్టి, రకరకాల సమస్యలను బట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలంలో మధ్యయుగంలో ఈ యొక్క చిన్న వయసులోనే స్త్రీలకు వివాహము చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ చిన్న పిల్లలకు బాలికలకు వివాహం చేయడాన్ని ఆయన నిషేధించినాడు. బాల్య వివాహాలను నిషేధించడం కూడా జరిగింది. తర్వాత వర్ణ భేదాలు, కుల భేదాలు, వర్ణ భేదాలు వద్దని చెప్పినాడు. మానవులంతా సమానులు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి వర్ణ భేదం లేదు, కుల భేదం లేదని చెప్పేసి ఆయన రాజా రామ్మోహన్ రాయ్ ఆయన బోధించడం కూడా జరిగింది. తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉండాలంటే పరమత సహనాన్ని కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మనము పాయింట్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి పరమత సహనాన్ని కలిగి ఉండాలి. తన మతాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇతర మతాలను దూషించకూడదు. కాబట్టి పరమత సహనము అనేటువంటిది ప్రతి వ్యక్తి కలిగి ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఆయన బోధించడం కూడా జరిగింది. తర్వాత ఇంకా ఆయన బ్రహ్మ సమాజంలో ఏమేమి సిద్ధాలు ఉన్నాయంటే విశ్వ మానవ సౌభ్రాతృత్వం కలిగి ఉండాలి. ప్రతి మనిషి విశ్వ మానవ సౌభ్రాతృత్వంను కలిగి ఉండాలి అనేటువంటి ఒక నియమాన్ని ఈయన బ్రహ్మ సమాజంలో ఒక సిద్ధాంతంగా ఈయన పెట్టడం కూడా జరిగింది. తర్వాత మనం చూసినట్టయితే ముఖ్యంగా గాయత్రి మంత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భారతీయ సమాజానికి గాయత్రి మంత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ బ్రహ్మ సమాజమును అనుసరించే వాళ్ళు ప్రతి దినము గాయత్రి మంత్రమును పఠించాలి లేదా గాయత్రి మంత్రమును చదవాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలు లేదా ఆ యొక్క నియమాలలో
ఈ యొక్క నియమమును కూడా ఆయన చేర్చడం కూడా జరిగింది. ఈ గాయత్రి మంత్రం అనేటువంటిది ఋగ్వేదంలో ఉన్నటువంటి 3వ ఖండంలో ఉంది. గాయత్రి మంత్రం అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి 3వ భాగము లేదా 3వ ఖండంలో ఈ యొక్క గాయత్రి మంత్రం అనేటువంటిది అక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రాన్ని పఠించాలని చెప్పి ఈ యొక్క బ్రహ్మ సమాజం సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం కూడా ఆయన చేర్చడం కూడా జరిగింది. ఇక తర్వాత మనము చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఆయన మంచి సాహిత్యవేత్త. కేవలం ఆయన సంఘ సంస్కర్తనే కాకుండా సమాజాన్ని సంస్కరించడమే కాకుండా మతాన్ని సంస్కరించడమే కాకుండా ఆయనలో ఒక మంచి సాహిత్యవేత్త కూడా ఉండడం జరిగింది. సాహిత్యం ద్వారా ప్రజలకు అనేక రకాలైనటువంటి విషయాలను ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈయన ఒక పత్రికను కూడా స్థాపించినాడు. ఆ పత్రిక పేరు ఏం అంటే సంవాద కౌముది. పత్రిక పేరు ఏం పేరు అంటే సంవాద కౌముది అనే పత్రికను బెంగాలీ భాషలో ప్రారంభించినాడు. ఈ పత్రిక డైలీ పత్రిక కాదు, కేవలం ఇది వారానికి ఒకసారి మాత్రమే వస్తుంది. అది కూడా బెంగాలీ భాషలో ఈ పత్రిక రావడము జరుగుతుంది. ఈ పత్రికలో ముఖ్యంగా ఆయన ఏమేమి చూపించాడంటే ముఖ్యంగా సతీకి వ్యతిరేకంగా, అంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా మరియు విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఈ పత్రికలో అనేక వ్యాసాలను ఆయన రచించడం కూడా జరిగింది. ఈ వ్యాసాలను చదివి అనేక మంది ఛాందస్తవాదులు ఏం చేసేవాళ్ళంటే ఈయనతో వాదించేవాళ్ళు. నువ్వు ఒక భారతీయ బ్రాహ్మణుడై ఉండి భారతీయ సమాజంలో ఒక వ్యక్తిగా ఉండి నువ్వు విగ్రహారాధన వద్దంటావు, సతీ సహగమనాన్ని వద్దంటావా అని చెప్పి ఆయన మీద ఏం చేసేవాళ్ళంటే చాలామంది ఈ యొక్క ఛాందసవాదులు ఆయనతో ఈ యొక్క చర్చల ద్వారా ముఖాముఖిగా పోటీ పెట్టుకునేవాళ్ళు. అందులో భాగంగా సుబ్రహ్మణ్యం శాస్త్రి అనేటువంటి ఒక గొప్ప పండితుడు, వేద పండితుడు ఈ యొక్క విషయాలపైన, అంటే ఈ యొక్క సతీ విషయాలపైన విగ్రహారాధన పైన ఇద్దరికి చర్చ జరిగింది. ఆ చర్చలో రాజా రామ్మోహన్ రాయ్ విజయం సాధించినాడు. సుబ్రహ్మణ్యం శాస్త్రి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఈ విధంగా సంవాద కౌముది అనేటటువంటి పత్రిక ద్వారా సమాజానికి అనేక మేలుకరమైనటువంటి ఉపన్యాసాలను తన రచనల ద్వారా రచించి ఈ పత్రికను ప్రజలకు చేరవేసి ప్రజలను సాంఘికంగా మరియు మతపరంగా చాలా ఉత్తేజితులుగా చేయడం కూడా జరిగింది. ఇక తర్వాత మనము ఇంకొక పత్రికను మనం గమనించినట్టయితే మిరాట్ ఉల్ అక్బర్. మొదటి పత్రికనేమో సంవాద కౌముది, రెండవ పత్రిక మనం గమనించినట్టయితే మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఆయన స్థాపించినాడు. ఈ పత్రిక పర్షియా భాషలో ప్రచురణమైనది. ఇది కూడా డైలీ పత్రిక కాదు, ఇది కూడా వీక్లీ పత్రికనే. సంవాద కౌముది మాదిగా మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రికను పర్షియా భాషలో రచించడం జరిగింది. మరి ఈయన భారతీయుడు కదా, ఈయనకి పర్షియా భాష ఎలా వస్తుందంటే ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు 12 భాషలలో ఈయన ప్రావీణ్యుడు. కేవలం సంస్కృతం మాత్రమే కాదు, ఆయనకు సంస్కృతం వస్తుంది, పర్షియా, అరబ్బీ, తర్వాత లాటిన్ భాష, గ్రీకు భాష, ఇలాంటివి హీబ్రూ భాష, ఇలాంటి మొత్తం 12 భాషల్లో రాజా రామ్మోహన్ రాయ్ మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈయనను బహుభాషా కోవిదుడుగా కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మొఘల్ యొక్క రాజభాష అయినటువంటి పర్షియన్ భాషను బాగా అలవర్చుకొని పర్షియా భాషలో కూడా ఆయన తన రచనలు కూడా చేయడం కూడా జరిగింది. ఇక మూడవది వచ్చేసి బంగదూత. మొదటి పత్రికనేమో సంవాద కౌముది, రెండవ పత్రికనేమో మిరాట్ ఉల్ అక్బర్, ఇక మూడవ పత్రిక బంగదూత. ఈ బంగదూత అనే పత్రికను కూడా ఆయన ఏం చేసేవాడంటే ఈ యొక్క బెంగాలీ భాష మరియు ఆంగ్ల భాషలలో కూడా దీన్ని ప్రచురణ చేయడం కూడా జరిగింది. ఇక ఈయన అన్ని గ్రంథాలను చదివాని చెప్పినాం కదా, హిందూ గ్రంథాలను చదివాడు, ఖురాన్ చదివాడు, బైబిల్ చదివినాడు, జైన బౌద్ధ గ్రంథాలను చదివాడని చెప్పినాం. కాబట్టి ఆయన ముఖ్యంగా వచ్చేసి బైబిలులో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలకు ఆయన చాలా ప్రభావితమైనాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని
ఆయన ఒక గ్రంథాన్ని కూడా రచించినాడు. ఆ గ్రంథం పేరు ఏంటంటే జీసస్ బోధనలు. జీసస్ బోధనల పేరుతో ఒక గ్రంథాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. నేను ముందే చెప్పాను కదా, బ్రిటిష్ వారికి మరియు రాజా రామ్మోహన్ రాయ్కి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎంత మంచి సంబంధాలు అంటే అంత మంచి సంబంధాలు బ్రిటిష్ వారితో ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పాలకులు, వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళి ఏమి సాధించలేమని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ వారితో మంచి సంబంధాలను కూడా ఆయన ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా వచ్చేసి ఆయనలో ఒక సాహిత్యవేత్తను చూసినాము. తర్వాత మనం చూసినట్టయితే ఒక సామాజికవేత్త కూడా ఉన్నాడు. ఆయనలో ఒక సామాజికవేత్త కూడా ఉన్నాడు. ఈయన ఏం చేసినాడంటే కొన్ని భారతీయ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలు, భారతదేశంలో కొన్ని సాంఘిక దురాచారాలు అనేటువంటివి ఇక్కడ ఉండడము జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఈ సాంఘిక దురాచారాలు ఏంటంటే మొదటగా మనం గమనించినట్టయితే ఒకటి వచ్చేసి కుల వ్యవస్థ, రెండు వచ్చేసి సతీ సహగమనము, మూడోది వచ్చేసి వరకట్నము, నాలుగోది వచ్చేసి బాల్య వివాహాలు, ఐదోది వచ్చేసి శిశు హత్యలు. ఇలా కొన్ని భారతదేశంలో కొన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయి. భారతీయ మతం గొప్పదే, మనం కాదనలేము. అయితే ఈయన భారతీయ మతం యొక్క గొప్పతనాన్ని భారతదేశం అంతటా వ్యాపింపజేయడమే కాకుండా భారతీయ మతంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలను కూడా ఆయన ఎండగట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కుల వ్యవస్థ పైన ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ బాగా పోరాడాడు. మానవులందరూ సమానులే, దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఈ కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఈ కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడుంది అంటే ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంది. ఋగ్వేదంలోని వేదాలలో మొదటి గ్రంథమైనటువంటి ఋగ్వేదం అనే ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి 10వ మండలంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి ఉన్నది. ముఖ్యంగా వచ్చేసి వర్ణ వ్యవస్థలో 4 ఉంటాయి ఆ కాలంలో. ఒకటి వచ్చేసి బ్రాహ్మణులు, రెండోది వచ్చేసి వైశ్యులు, మూడోది వచ్చేసి క్షత్రియులు, నాలుగవది వచ్చేసి శూద్రులు. మొత్తం వచ్చేసి 4 ఉండేవాళ్ళు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. దీన్ని మనము వర్ణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి బ్రాహ్మణులు మరియు వైశ్యులు వచ్చేసి వీరిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే 2 సార్లు జన్మించే వారిని ద్విజులు అని పిలవడము జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి ద్విజులు అంటారు. ద్విజులు అంటే 2 సార్లు జన్మించే వాళ్ళు. బ్రాహ్మణులకి వైశ్యులకు ఉంది, అయితే ఈ యొక్క శూద్రులకు లేదు, క్షత్రులకు శూద్రులకు లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేసినారు, తర్వాత వాళ్ళు వచ్చేసి ఏకజులే, అంటే ఒకసారి జన్మిస్తారు అంతే. కాబట్టి వీళ్ళకి బ్రాహ్మణ వైశ్యులకి మరి ద్విజులుగా వీరికి పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ కుల వ్యవస్థ అనేటువంటి భారతదేశానికి ఉన్నటువంటి ఒక భయంకరమైన సమస్యలలో కుల వ్యవస్థ అనేటువంటిది ఒకటి. కుల వ్యవస్థను రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకించినాడు. మానవులందరూ సమానులే, కాబట్టి ఈ రకంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాడడం కూడా జరిగింది. రెండవది వచ్చేసి సతీ సహగమనము, చాలా ముఖ్యమైనది వచ్చేసి సతీ సహగమనము నిషేధము. రాజా రామ్మోహన్ రాయ్ అంటేనే మనకేం గుర్తు రావాలంటే సతీ సహగమనం గుర్తు రావాలి. రాజా రామ్మోహన్ రాయ్కి ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన పేరేం పేరంటే జగన్మోహన్ రాయ్. జగన్మోహన్ రాయ్ భార్య ఇద్దరు మరి రాజా రామ్మోహన్ రాయ్ని తమ సొంత కొడుకుగా భావించేవారు. చిన్నగా ఉన్నాడు కాబట్టి కొడుకుగా భావించేవారు. కాబట్టి ఒకనొక సమయంలో జగన్మోహన్ రాయ్ ఆయన చనిపోవడం జరుగుతుంది. చనిపోతే వాళ్ళ వదినను సతీ చేయాలి. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళ వదినను సతీ సహగమనం చేయడంతో రాజా రామ్మోహన్ రాయ్ చాలా బాధపడ్డాడు. కాబట్టి సతీ సహగమనాన్ని నిషేధించాలి. భారతీయ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలలో, మూఢ ఆచారాల్లో లేదా అంధవిశ్వాసంలో సతీ సహగమనం అనేటువంటిది చాలా డేంజర్. కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే నిషేధించాలని చెప్పి ఆయన దీనికోసము చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. బెంగాల్లో ఒక క్రైస్తవ మిషనరీ ఉన్నాడు, విలియం కేరీ. ఈ విలియం కేరీతో
రాజా రామ్మోహన్ రాయ్కి మంచి సంబంధాలు ఏర్పడాయి. విలియం కేరీ ద్వారా ఈ రాజా రామ్మోహన్ రాయ్ అప్పటికి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటిక్ దగ్గరికి వెళ్ళి, మా యొక్క సమాజంలో ఈ సతి అనేటువంటిది ఒక దురాచారంగా ఉంది, దయచేసి దీన్ని తీసివేయండి, దీన్ని అబాలిష్ చేయమని రాజా రామ్మోహన్ రాయ్ ఒక పిటిషన్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటిక్ ఇవ్వడం జరిగింది. విలియం బెంటిక్ దీనిపైన బాగా స్టడీ చేసి 1829 డిసెంబర్ 4వ తారీఖున ఒక జీవో జారీ చేశాడు. భారతదేశంలో సతీ సహగమనం అనేటువంటిది నిషేధించడం అనేది, దీన్ని ప్రోత్సహించిన వ్యక్తులు మరియు పాటించినటువంటి వ్యక్తులపైన హత్యా నేరము మోపబడుతుంది, అంటే మర్డర్ కేసు వారిపైన నమోదు చేయబడుతుంది అని చెప్పి 1829 డిసెంబర్ 4వ తారీఖున సతీ సహగమనాన్ని నిషేధిస్తూ విలియం బెంటిక్ ఏం చేసినాడంటే ఒక జీవోని జారీ చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా సతీ సహగమనం భారతదేశంలో దాదాపుగా కనుమరుగైపోవడం కూడా జరిగింది. సతీ సహగమనాన్ని నిషేధించడంలో రాజా రామ్మోహన్ రాయ్ ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. తర్వాత వరకట్నాన్ని కూడా ఆయన వ్యతిరేకించినాడు. వరకట్నం తీసుకోవడం తప్పని చెప్పి వరకట్నాన్ని వ్యతిరేకించినాడు. బాల్య వివాహాలను కూడా వ్యతిరేకించినాడు. ముఖ్యంగా వచ్చేసి బాల్య వివాహాలను, అంటే చిన్న వయసులోనే పిల్లలకి వివాహం చేయడం అనేటువంటిది ఒక సాంఘిక దురాచారం కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ బాల్య వివాహాలను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. తర్వాత మనం గమనించినట్టయితే శిశు హత్యలు అనేటువంటిది కూడా భారతీయ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల్లో ఒకటి శిశు హత్యలు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్టయితే శిశువులు అంటే చిన్న నెలల పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే ఈ గంగా నదిలో పిల్లల్ని ఇసిరిపరేసేవాళ్ళు, అంటే గంగా నదికి ఆహుతి చేసేవాళ్ళు. ఇది భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద మూఢనమ్మకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెలల శిశువులను ఏం చేసేవాళ్ళు ఆ తల్లి ద్వారా తీసుకొని ఆ మత పెద్దలందరూ ఆ తల్లిని తీసుకొని ఆ నది వద్దకు తీసుకొని ఆ తల్లి ద్వారా ఆ శిశువును గంగా నదిలో పడవేసేవాళ్ళు. తల్లి ఎంతో వేదనతో బాధతో ఆ పని చేసేది. ఇదల్లా చేపించేది ఎవరంటే ఛాందసవాదులు. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ శిశు హత్యలకు వ్యతిరేకంగా పోరాడినాడు. అదేవిధంగా రాజస్థాన్లో కూడా మనం గమనించినట్టయితే రాజస్థాన్లో ఆడ శిశువులను హత్య చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మగ సంతానం కావాలి. రాజపుత్రులు అంటే తర్వాత శౌర్యానికి పరాక్రమానికి ప్రతీక కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఆ మగ శిశువుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ శిశు హత్యలను వ్యతిరేకించినాడు. కాబట్టి అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకొని మా దేశంలో ఉన్నటువంటి మూఢ ఆచారాలలో శిశు హత్యలు కూడా ఉన్నాయి, కాబట్టి దయచేసి మీరు దీన్ని తీసివేయండి అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వడంతో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క శిశు హత్యలను నిషేధించింది. తర్వాత ఈ రకంగా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ భారతీయ సమాజానికి అనేక సేవలు చేయడంతో ఆయనకు కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. ఒకటి యుగకర్త, రెండవది ప్రవక్త, భారతీయ పునరుజ్జీవన పితామహుడు, చాలా ఇంపార్టెంట్. భారతీయ పునరుజ్జీవన పితామహుడుగా రాజా రామ్మోహన్ రాయ్ని పిలవడం కూడా జరుగుతుంది. తర్వాత నవయుగ వైతాళికుడు అనేటువంటి బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వచ్చేసి అనేక బిరుదులు ధరించినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ అక్బర్, చివరి చక్రవర్తులలో ఉన్నటువంటి రెండవ అక్బర్ ఏం చేశాడంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి పెన్షన్ ఏర్పాటు చేసేది. కాబట్టి ఈ పెన్షన్ నాకు సరిపోవడం లేదు, ఈ రాజా రామ్మోహన్ రాయ్కి బ్రిటిష్ వారికి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి, కాబట్టి ఇతని ద్వారా నేను పోతే నాకు ఏదైనా లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క రెండవ అక్బర్, మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ అక్బర్ రాజా మోహన్ రాయ్ని పిలిపించి తన యొక్క సమస్యను, అంటే తన యొక్క పెన్షన్ పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేసి ఆయన ఏం చేశాడంటే బ్రిటన్ దేశానికి పంపడం జరిగింది. ఆ యొక్క రెండవ అక్బరు ఏం చేసినాడు, రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు కూడా ఇచ్చాడు. ఆయన అసలు పేరు వచ్చేసి రామ్మోహన్ రాయ్, అయితే రాజా అనేటువంటి బిరుదు ఇచ్చినాడు. అంటే యుగకర్త, ప్రవక్త, నవయుగ వైతాళికుడు, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడితో పాటు రాజా అనేటువంటి బిరుదును ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ అక్బర్ చేత బిరుదు పొంది లండన్కి వెళ్ళి
లండన్లో అక్కడనే 1833 సంవత్సరంలో ఒక వ్యాధి చేత ఆయన అక్కడ లండన్లో బ్రిస్టల్ అనే ప్రాంతంలో రాజా రామ్మోహన్ రాయ్ అక్కడే మరణించడం జరిగింది. నేటికి కూడా ఆయన సమాధి బ్రిస్టల్ ప్రాంతంలో మనకి దొరుకుతుంది. ఈ విధంగా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ భారతీయ సమాజానికి ఎంతో సేవ చేశాడంటే అంత సేవ చేశాడు. సమాజాన్ని ఉద్ధరించినాడు, మతాన్ని ఉద్ధరించినాడు. కాబట్టి ఈయనకి భారతీయ సాంస్కృతిక పితామహుడుగా ఈయనకి పేరు రావడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1833 సంవత్సరంలో ఈ యొక్క ఈయన చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని ఆయన శిష్యులైనటువంటి ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూరు మరియు కేశవ చంద్రసేన్ అనేటువంటి తన శిష్యులు ఇద్దరు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే వీరిద్దరూ ఆ యొక్క సరిగా పొందుకోలేకపోయినారు. రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఏర్పడి ఇద్దరు డివైడ్ అయిపోయినారు. డివైడ్ అయిపోవడంతో ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన్లు ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవేంద్రనాథ్ ఏం చేసినాడంటే భారతీయ బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినాడు. కేశవ చంద్రసేన్ ఆయన కూడా ఏం చేసినాడంటే ఆది బ్రహ్మ సమాజము. ఇద్దరు కూడా బ్రహ్మ సమాజం నుంచి డివైడ్ అయిపోయి దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే భారతీయ బ్రహ్మ సమాజాన్ని, కేశవ చంద్రసేన్ అయితే ఆది బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఈ యొక్క బ్రహ్మ సమాజాల ద్వారా భారతదేశానికి అనేక రకాలైనటువంటి వీరు కూడా సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి స్త్రీకి విద్య అవసరం అని చెప్పి ఎంతో వీళ్ళు చాటించడం కూడా జరిగింది. తర్వాత బహుభార్యత్వాన్ని వ్యతిరేకించినారు. తర్వాత వచ్చేసి బాల్య వివాహాలను వ్యతిరేకించినారు. సతీ సహగమనాన్ని కూడా ఆల్రెడీ వ్యతిరేకించారు. కాబట్టి 1829 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు నుంచి భారతదేశంలో సతీ సహగమనము అనేటువంటిది నిషేధించబడింది. అయితే సతీ సహగమనము నిషేధం కావడంతో మరలా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే వితంతువులు మిగిలిపోయారు. ఆ కాలంలో వితంతువును చాలా ఘోరంగా చూసేవాళ్ళు. ఎంత ఘోరంగా అంటే ఎదురొచ్చినా తిట్టేవాళ్ళు, ఉదయం పూట ఆమె ముఖం చూసినా కానీ దూషించేవాళ్ళు, భయంకరంగా అంటే అవమానించేవాళ్ళు. తిరిగి మళ్ళీ వాళ్ళకి వివాహం అనేది లేదు. తిరిగి వితంతువులకు పునర్వివాహం అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయన శిష్యులు, ఇక రాజా రామ్మోహన్ రాయ్ శిష్యులు అయినటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ ఇద్దరు కూడా ఏం చేశారంటే ఈ యొక్క వితంతువుకి పునర్వివాహాన్ని జరిపించాలి అనేటువంటి అంశాలపైన అనేక రకాలుగా పోరాటాలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రాలో గమనించినట్టయితే కందుకూరి వీరేశలింగం కూడా ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఇక్కడ కూడా జరిపించి మరి రాజా రామ్మోహన్ రాయ్కి వారసుడుగాను శిష్యుడుగాను ఆంధ్రదేశంలో అనేక గొప్ప సంస్కరణలు కూడా ఆయన చేయడం కూడా జరిగింది. తర్వాత ఆయన కూడా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఒక పెద్ద సమస్య చేసింది. వితంతులైన వాళ్ళు మిగిలిపోయినారు. కాబట్టి 1881 సంవత్సరంలో కందుకూరి వీరేశలింగము తన స్వగృహంలోనే ఆయన వితంతువులకి వివాహమును కూడా జరిపించడము జరిగింది. కాబట్టి ఈ సమయంలో అనేక మంది ఈ యొక్క కందుకూరి వీరేశలింగం పైన ఛాందస బ్రాహ్మణులు వ్యతిరేకంగా అనేక రకాలుగా ఆయన దూషించి దాడి చేయడానికి పోయినారు. అయితే కందుకూరి వీరేశలింగం యొక్క శిష్యులు ఆయనకు ఒక సెక్యూరిటీగా ఉండి ఆయనను కాపాడుకుంటూ రావడం కూడా జరిగింది. ఈ రకంగా మనం గమనించినట్టయితే భారతదేశంలో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశం యొక్క సంస్కృతికి ఎంతో గొప్ప సేవ చేసిన వాడుగా మనము చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా భారతీయ సమాజము సంస్కృతి అనేక రకాలుగా పునరుజ్జీవనము చెందుతూ నేటికి కూడా ఒక గొప్ప రూపాంతరము చెందినదిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి భారతదేశంలో ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేటువంటిది కూడా స్థాపించి బ్రహ్మ సమాజం ద్వారా అనేక రకాలైనటువంటి సాంఘిక పరంగా కానీ మతపరంగా కానీ అనేక రకాలుగా మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారతదేశం యొక్క ఔన్నత్యానికి భారతదేశం యొక్క అభివృద్ధికి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఒకటి మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంగ్ల విద్యకు
ఆయన ఎక్కువగా సపోర్ట్ కూడా చేశాడు. లార్డ్ మెకాలే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ ఆంగ్ల విద్యకి రాజా రామ్మోహన్ రాయ్ ఫుల్లుగా సపోర్ట్ చేసి 1835 సంవత్సరంలో భారతదేశం యొక్క రాజభాషగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో రాజా రామ్మోహన్ రాయ్ కీలక పాత్ర వహించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.